మాట్లాడినా కూడా అది శృతి సమ్మతంగా ఉండాలి. శృతి సమ్మతంగా ఉంది అనంటే అప్పుడు నేను కూడా దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాను. అది గనక శృతి సమ్మతంగా లేదు అనంటే అప్పుడు నేను దాన్ని అంగీకరించేది లేదు అని శంకరాచార్యుల వారు చెప్పారు. కాబట్టి నువ్వు చెప్పేది సరిగ్గా ఉందా లేదా అనేది నిర్ణయించాల్సింది, అది నచ్చాల్సింది నచ్చకపోవాల్సింది నాకు కాదు, శృతికి, వేదానికి. అంటే అది వేద సమ్మతంగా ఉండాలి. వేద సమ్మతంగా ఉంది అనంటే ఒప్పుకుంటాం, లేదంటే లేదు అనేది శంకరుల యొక్క అభిప్రాయం. కాబట్టి శంకరాచార్యుల వారు ఏం చేశారు అనంటే సంపూర్ణంగా వేదములన్నింటినీ కూడా చూసి అవలోకన చేసి విచారణ చేసి ఏం ప్రతిపాదించారు అనంటే ద్వైతం అనేది మామూలుగా వ్యావహారికంగా ఉండనే ఉంది, కానీ అక్కడితో ఆగడానికి వీల్లేదు. అంతిమమైనటువంటిది ఏమిటి అనంటే అద్వైత తత్వం. కాబట్టి అందరూ కూడా, అందుకే శంకరాచార్యుల వారు ఇదంతా కూడా విచారణ చేసి చివరికి ప్రతిపాదన చేసింది ఏమిటి అనంటే అందరూ కూడా తమ యొక్క స్వధర్మాచరణ, భగవదారాధన వీటన్నిటినీ కూడా చక్కగా చేసి, అంటే దీన్నే కర్మ మార్గం భక్తి మార్గం అని అంటారు. ఈ కర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి చిత్తశుద్ధిని తెచ్చుకొని ఆ తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి.